ఒప్పుకుంటున్నాం. దేవుని చేతులకు అప్పగిస్తున్నాం. మన శరీరాన్ని చేతులకు అప్పగిస్తున్నాం. మమ్మల్ని బలపరచువాడు ఇంటుగా ఆ బలహీనత సమయంలో మీరే మమ్మల్ని బలపరచగలరు ప్రభా. ఈ లోకంలో ఒక్కరు కూడా ఏ మాటల ద్వారా మేము బలపరచలేము, కానీ నీ యొక్క వాక్యం ద్వారా, నీ యొక్క ప్రార్థన ద్వారా మమ్మల్ని బలపరచు దేవుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. Holy Spirit God, you take control of this meeting, oh God. You lead us and guide us, oh God, and speak to us, oh God, right now in Jesus' name. Hallelujah. Lord, we need your power, God. What we have now, it is not sufficient. இது பத்துதாண்டவரே, எங்களுக்கு வேண்டும், நிறைய வேண்டும் ஆண்டவரே. இறங்கி வாருங்கப்பா. அப்பா ஒரு தடவை Lord, fill us right now in Jesus' name. Baba, we under a second திக்கு ரகடகட Baba, recover. Hallelujah. Riandara shabara recover. Recover riandara. Hallelujah. Ragada Baba riandara. Hallelujah. Hallelujah. Lord, fill us, oh God. Lord, fill us right now. Baba கிருபை போதுமானவரே, இறங்கி வாங்கப்பா. இந்த சமயத்தில் எங்ககிட்ட பேசுங்க ஆண்டவரே. அப்பா, உங்க சத்தம் எங்க காது கேட்கணும் ஆண்டவரே. Hallelujah. Hallelujah. Thank you Lord. Thank you Jesus. நன்றி உங்க கிருபைக்காக நன்றி செலுத்துகிறோம் ஆண்டவரே. அப்பா, உங்க துணியில ஒப்பு கொடுக்கிறோம் இந்த சமயத்தில். ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మీరు మాతో మాట్లాడబోతున్నారు. వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ అయ్యా సేవకురాలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరు మాతో మాట్లాడబోతు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చేసుకుంటూ వేస్తున్నాము వాడు బయట స్వామి. అక్కగా ఉంటున్నారు. అక్క వచ్చి కర్నూలులో ఉంటారు. అక్క వాళ్ళ కుటుంబం వాళ్ళ తరతరములు దేవుని సేవకు అప్పగించుకుంటున్నాను. నేను ఎక్కువగా ఇంప్రెస్ అంటే అక్క మాకు ఆత్మీయ తల్లి అనుకోవచ్చు. ఎందుకంటే నాకు ఏమి కళ వచ్చినా ఏమి ఇది ప్రతి ఒక్కటి నేను అక్కడికి చెప్పుకొని నేను బలపడుతూ ఇదివరకు నడిచింది అక్క ద్వారానే. అక్క వాళ్ళ ఇంట్లో ఒక తొట్టి ఉందండి. నేను 8th క్లాస్ ఉన్నప్పుడు విన్నా ఈ సాక్ష్యం. గవర్నమెంట్ ట్యాప్స్, ఒకప్పుడు గవర్నమెంట్ ట్యాప్స్ అంటే ఎట్లా ఉండేటివంటే వారానికి ఒకసారో 2 వారాలకు ఒకసారే నీళ్ళు వస్తాయి. కానీ అక్క వాళ్ళ ఇంట్లో ఒక చిన్న తొట్టి, ఇంతే లోతు, ఇంత లోతు గల తొట్టి ఎక్కడైనా చూసుకున్నారా? మన ఇళ్ళలో 2 మనుషులు పట్టే అంత లోతు ఉంటాయి మన తొట్లు, అవునా? కానీ అక్క వాళ్ళ ఇంట్లో లోతు ఇంతనే ఉంటుంది. గవర్నమెంట్ వాళ్ళు నీళ్ళు వదలకపోయినా వాళ్ళ ఇంట్లో నీళ్ళు వస్తూనే ఉంటాయి. హల్లెలూయా. అది వాళ్ళ వీధి ఆ నీళ్ళు పట్టుకుంటూనే ఉంటాయి. వాళ్ళ వీధిలో అదే ఒక స్పెషాలిటీ, ఒక అద్భుతం. దేవుని బిడ్డలు వాళ్ళ ఇళ్లలో జీవ ఊటలు అనేవి మనం బైబిల్లో చదువుతాం. వాళ్ళ ఇంట్లో కల్లారా చూస్తాం మనం జీవ ఊట. అది ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. గవర్నమెంట్ వాళ్ళు 2 వారాలైనా వదిలినారు, కానీ వాళ్ళ ఇంట్లో మాత్రం నీళ్ళు పొర్లిపోతుంటాయి. ఎందుకంటే అక్క ఒకరోజు చెప్పింది, ఎట్లా వస్తుంది అంటే ఆ కాలంలో నీళ్ళు దొరకడం చాలా కష్టం. కర్నూలు మీకు తెలుసు, చాలా డ్రై ప్లేస్, ఎప్పుడు భలే ఎండలు భయంకరంగా ఉంటుంది. కానీ ఆ టైంలో వాళ్ళ నాన్నగారు మరి నాన్నగారు ప్రార్థన చేసినప్పుడు ఆ కుళాయి మీద చేయి పెట్టి, కూడా యాక్చువల్గా రాలేదంట నీళ్ళు, చేయి పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఎక్కడ రాకపోయినా, కర్నూలులో ఎక్కడ నీళ్ళు రాకపోయినా వాళ్ళ ఇంట్లో మాకు నీళ్ళు వస్తూనే ఉంటాయి. సో అది నాకు చాలా అదే దేవుడు ఇలాగ కూడా చేస్తాడా అని నా 8th క్లాస్లో విన్న ఒక సాక్ష్యం. అదే ఫస్ట్ సాక్ష్యం. మీ అందరికీ తెలుసు, వాళ్ళ అన్నగారు మంచి దేవుని సేవకులు, వాళ్ళ తరతరము దేవుని సేవలో నడుస్తున్నారు. సో మీకు కూడా
ఒకవేళ మీకు ఏమైనా కళలు వస్తే ఆ కళలు అక్క బైబిల్లో చూపిస్తానండి. నేను ఫస్ట్ ఇంటర్మీడియట్లో ఉన్న కళ, నా కళకి నేను అక్క చెప్తే, కానీ నీకు తెలీదా ఆ వాక్యము బైబిల్లోనే ఉంది, దేవుడు చూపించే కళలకి బైబిల్లో సమాధానం ఉంటుంది. కాబట్టి ఎతకాలంటే చదవండి, బైబిల్ చదవండి. మీ ప్రతి కళకి జవాబు బైబిల్లోనే ఉంటుంది. సో ఈ రీసెంట్గా నేను ఒకటి అడిగాను, చక్కని రెఫరెన్స్తో సహా చెప్పేసింది. అక్క ఎన్నిసార్లు బైబిల్ చదివిందో మనకు తెలియదు, కానీ అక్క ఒక పదం పట్టుకుంటే ఆ పదం గురించి బైబిల్లో ఎన్ని రెఫరెన్స్ ఉంటాయో లైన్గా చెప్పేస్తుంది. అంటే అక్క జ్ఞాపకం పెట్టుకుంది కాదు, దేవుడు ఆ క్షణానికి అవన్నీ అట్లా రిలీజ్ అయిపోతాయి, అక్క కనిపించేస్తుంది. సో అక్క ఒక సాక్ష్యం అది. అక్క మన మామూలుగా అయితే ఇంట్లో ఖాళీగా ఉన్నాం అనుకోండి, ఏం చేస్తాం? ఏదో టీవీ చూస్తాము, లేకపోతే బుక్ పేపర్ చదువుతాము, లేకపోతే ఏదో ఒక బుక్కన చదువుతాము. కానీ అక్క ఏం చేస్తారు తెలుసా? దేవుని సన్నిధిలో కూర్చొని టాన్స్ మాట్లాడుతూ ఉంటాను. అక్క పని అది ఏం చేయదు, బొమ్మని కూర్చొని దేవుడితో మాట్లాడతాను. అసలు పోయిన వాళ్ళందరూ ఏది ఎప్పుడు నువ్వు నీ దేవుడైనా మాకు మాట్లాడాలని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. నా సొంత వాళ్ళే అన్నారు, ఎప్పుడు ఎందుకు ఉంటే దేవుడితో మాట్లాడితే మనం మాట్లాడాలి. మామూలుగా అయితే మనం మాట్లాడతాం, మాట్లాడండి, మనమందరం కలిసి మాట్లాడతామని. కానీ అక్కకు స్పెషల్గా నువ్వు ఎందుకు ఎప్పుడు నీ దేవుడితో మాట్లాడతావని కంప్లైంట్స్ ఎక్కువ వస్తాం. సో అక్క సాక్ష్యం చెప్పాలంటే టైం సరిపోదు. ఆ సాక్ష్యమే ఒక ప్రసంగంగా అయిపోతుందేమో, కానీ అక్క చెప్పే వాక్యం మంచిగా విన్నాము. అక్క కర్నూలులో లోకల్ టీవీలో ప్రతిరోజు వాక్యం చెప్తారు. ప్రతిరోజు వాక్యం వస్తుంది. సో దేవుడు అలా వాడుతున్నారు. అక్కకు ఓన్ చర్చ్ ఉంది, అది వాళ్ళ అమ్మ చర్చ్. ఆ అమ్మ చర్చ్ నుంచి అక్క చర్చ్ అయింది. ఇప్పుడు అక్క చర్చ్ అంటే అక్కకి ఇచ్చిన దర్శనం బట్టి అక్కకు ఫస్ట్ డీజీఎస్ దింకెళ్ళని అందుకే ప్రాఫెసీ చెప్పి సలోమి అని పిలిచినాడు గుంటూరులో. సో అక్క అప్పుడు నిర్ధారించుకుంది, అవును నేను దేవుని సేవకు అని. సో అక్క ఈరోజు మార్నింగ్ అయితే షేర్ చేస్తామండి. నాకు ఫస్ట్ ప్రాఫెసీ చెప్పింది డీజీఎస్ అంకుల్ ప్లస్ కాలినాకి వెళ్ళి 15 days అక్కడ క్రాస్ ఉంది కదా, జీసస్ క్రాస్లో కాలినాలో దర్శనము అక్కడున్న వాచ్మ్యాన్ కనిపిస్తుంది. ఆకాశం నుంచి కింద లైట్ పడడం, అక్కడ ఎవరైనా పోయినారండి, అక్కడ ఒక సిలువ ఉంటుంది. ఆ సిలువ దగ్గర మనం ఏది ప్రార్థన చేస్తున్నా టిక్ మాట్లాడమాట. సో ఈసారి ప్రయత్నించండి కారుణ్యకు వెళ్ళడానికి, బెతెస్దా పోవడానికి. సిలువ బెతెస్దా అంటాము ఇప్పుడు, అప్పుడు సిలువని అనేవాళ్ళు, ఇప్పుడు బెతెస్దా కారుణ్య అంటారు. సో ఆ సిలువ దగ్గరికి వెళ్ళి ఏది ప్రార్థన చేసినా అమ్మకు తెలుసు, జయమ్మ కూడా టిక్ ఏమంటే నిరోషాకి వెళ్ళి మోనికా జాయ్ ఉండడానికి టిక్ అని పడిపోయాడు టిక్. సో అలాగా ఉంటుంది. సో అక్క కూడా 15 days అక్కడే ఉండి అక్క బాగా ప్రేయర్ఫుల్గా అక్కడ సాక్ష్యం చెప్తా ఉంది. ఈరోజు నేను చాలా ప్రెజెన్స్ అనుభవించాను అని. సో మనం కూడా ఈసారి అంబాసిడర్స్ ఎస్టే ప్రేయర్ పెడితే తప్పకుండా కారుణ్యకు వెళ్దాం, దేవుడిని స్తుతిస్తాము, ఆరాధిస్తాము. సో మన మధ్యలో ఉన్న సలోమక్కను చప్పట్లు కొట్టి ఆహ్వానిస్తాము. దేవుని నామమునకు మహిమ కలుగాక. దేవుని ఇచ్చిన శ్రేష్టమైన సమయానికి తండ్రి అయిన దేవునికి ఎంత స్తుతించినా కూడా తక్కువే. ఇక్కడ తిరుపతిలో ఇది 2వసారి నేను రావడం అనేది చూస్తాను. నేను లూథరన్ చర్చిలో చాలాసార్లు వచ్చా, దాదాపు 12 మార్లు అక్కడ వాక్య పరిచయంలో దేవుడు నన్ను బాగున్నాడు. యూత్ మధ్య, తర్వాత విమెన్స్ ఫెలోషిప్లో కూడా, తర్వాత కర్నూలులో బీఎస్ కాలేజ్లో 2 times ఆశ, మీకు తెలిసినదేమో సిస్టర్ ఆశ, ఆమె అడ్మిట్ చేస్తున్నారు. దేవుడి స్తోత్రం. నేను అదే పరిశుద్ధ ఆత్మతో శక్తితో నింపబడడానికి మొదట మనోహర్ బ్రదర్, తర్వాత దినకర్ అంటారు. ఆత్మతో నింపబడిన తర్వాత ఆత్మ గురించిన విషయాలు చాలా కామెంట్ చేసేదాన్ని నేనే. ఎందుకంటే నాన్నగారు పాస్టర్, మీకు తెలుసు దైవజనులు కొంతమంది ఒప్పుకోరు హోలీ స్పిరిట్ గురించి. అలాగా
ఈయన తమ్ముడు డాక్టర్ని చెప్పి విశ్వాస భ్రష్టుగా చేస్తున్నారు, ఎక్కడైనా రాంగ్ ఏదైనా చెప్తే పట్టుకోవాలన్న ఉద్దేశంతో వెళ్ళాను. అప్పుడు నేను నా ఇది ట్రైనింగ్ పూర్తి అయిపోయింది, స్కూల్లో మెయింటైన్ చేస్తున్నా మా ఇంట్లోనే. ఆ టైంలో లాస్ట్ అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళందరూ రండి అని నింపబడడానికి ఆసక్తి గల వాళ్ళు, సేవ పట్ల ఆసక్తి గల వారని ఆటోకాలు ఇస్తుంటే నేను వెళ్ళకుండా లాస్ట్లో కూర్చున్నాను. సీసీ చర్చిలో అక్కడ 3 days మీటింగ్ జరిగినప్పుడు లాస్ట్లో కూర్చుంటే బ్రదర్ ముందున్నారు, అందరికీ ప్రేర్ చేసే బ్రదర్ లాస్ట్లో ఉన్న నా దగ్గరికి వచ్చి చేపెట్టి చేసరికి అంతా చర్చ ఎత్తుకుపోయింది. థమ్స్ స్టార్టింగ్లోనే ప్రాపర్టీ థమ్స్. ఆ తర్వాత మేమందరం కలిసి సేవలో ఎక్కడంటే ఎక్కడ వెళ్తా ఉన్నాం. అప్పుడు దినకరన్ అంకుల్ గుంటూరులో మీటింగ్స్ అప్పుడు నేను వెళ్ళాను 84లో. అప్పుడు అంకుల్ ప్రాపర్టీ చెప్పి ఆ తర్వాత నేను అంకుల్ చేశాను. చాలా ఆత్మీయంగా మనోహర్ బ్రదర్ దినకరన్ అంకుల్ ఎక్కువ నాకు ఆధ్యాత్మికంగా బలపరిచారు. తండ్రి అయిన దేవుడి పరిశుద్ధ ఆత్మ గైడెన్స్లో. అంతకంటే ముందు చిన్నప్పుడు నేను పుట్టినప్పుడు గిబ్సన్ దొరగారు, మాకు ఎక్కువ ఫ్యామిలీ అటాచ్ అనమాట. గిబ్సన్ దొరగారు నాకు పేరు పెట్టి ఈమె మంచి మిషనరీ అవుతారు అన్నట్టుగానే దేవుడు 35 yearsగా ఊళ్ళో నన్ను వాడుతున్నారు. అక్కడ మమ్మీ పాస్టర్గా ఉండేవారు, మమ్మీ డాడీ తను హెచ్చుగా ఉండేది. ప్రభునందు ఎంతో ఆసక్తితో స్థిరపరిచే పరిచయం చేస్తూ అనేక ఆత్మల భారం కలిగి ప్రభునందు అనుకోకుండా అమ్మాని పిలిచాను. నేను 5వ తరగతి ఉన్నప్పుడే కృతజ్ఞతగా నేను ఆ సాక్షి ఉంది. 5వ తరగతి నుంచి నేను వంటలు చేయడం మొదలుపెట్టాను. ఒకరోజు అది కంచి వచ్చిందంటే చేయి పడింది, బాగా బొగ్గపోయింది. ఆ చర్చి ముందు ఫస్ట్ కొట్టంలో జరుగుతూ ఉంది. అక్కడ చాలా పెద్ద చర్చి గుళ్ళలో అది ఊకే పులిపి మాత్రం ఇంకా పిలిచిపోయేదన్నమాట. పక్కన కొట్టంలో జరుగుతుంది. అప్పుడు నేను వెంటనే చిన్నప్పటి నుంచి అమ్మ ఏదైనా నన్ను అడుగుతూ నువ్వు దేవుని అడుగు చెప్పేది. అప్పుడు కాదు వెంటనే చిన్నవై మా మమ్మీ నేను అందరూ పిల్లలు ఆడుకుంటారు, నేను ఇంత చిన్న వయసులో ఎందుకు తెలియదు, నాకు ఇంత ఇది పెట్టావు నాన్న ఎవరు వంట తీసుకుంటున్నారు, నేను చేసి తింటాను అన్నమాట. అట్లా నేను కొన్ని పెట్టాను. ఆ విధానంలో నేను బాగా ఎంతసేపు అక్కడ నిజమైన నాకు తెలియదు, చాలాసేపు ఆ నిద్రలో మరి దర్శనం అది నాకు సరిగా అర్థం కావట్లేదు. కానీ క్లారిటీగా ఎంత పెద్దగా ఉండదు పుల్పిట్. ఆ పెద్ద పుల్పిట్ దగ్గర పెద్దగా చేయి చాలా పెద్దగా ఆ చెయ్యి నిండా పెద్ద పెద్ద 2 letersలో నీ తల్లి పరీక్ష నేను మనం చూడమని ఆలోచనలో నేను చెప్తున్నాను. చాలాసేపు చూస్తున్నా, ఏడుస్తున్నా. ఇంకా అది ఎట్లా అంటే ఏడ్చేటప్పుడు వారి ఇలా మధ్యన దట్టి పెట్టుకుంటాం కదా, ఆ దట్టి సత్యమైన దట్టి అనేది చూసా. తర్వాత నాన్నకు చెప్పారు దిక్షించడంలో చాలామంది చెప్పినప్పుడు వాళ్ళు సేవలు దేవుడు వాడుకుంటారని అక్కడి నుంచి చాలా కష్టాలు ఏంటంటే చెప్పలేదు. కానీ తల వెంట్రుకల కంటే ఎక్కువ వాళ్ళ నుంచి దేవుడు ఓవర్కమ్ చేసి మరి 84 నుంచి కూడా తన సేవల దేవుడు వాడుతున్నాడు. 85లో మొట్టమొదటిగా స్పీకర్గా నంద్యాల డయాసిస్ తరఫున నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ బిషప్ తల్లి వాళ్ళందరూ నన్ను తెచ్చేశారు. ఇంత చిన్నమ్మయ్య 4 డిస్ట్రిక్ట్ వస్తున్నాయి ఈరోజు అన్నారు. తర్వాత ఏమా స్త్రీలు వాక్యం ప్రకటించకూడదు కదా అన్నారు. వెంటనే నాకు తెలియదు పై నాలెడ్జ్ దాన్ని ప్రకటించిన స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. Psalm 69:11 says మీరు వాళ్ళని నిలిపించండి, నేను చెప్పకుండా మాట్లాడుతున్నాను. వెంటనే నవ్వి బిషప్ తలపై చేసి నన్ను చేశారు. దేవుడికి స్తోత్రం. ఇది నా చిన్న సాక్ష్యం, ఇంకా చాలా ఉన్నాయి. వాక్య భాగంలో మీద యెషయా 12వ అధ్యాయం 3వ వచనం చదువుతాం. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకుందురు. ఇదంతా మీరు ఇంటికెళ్తే చదవండి. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే రక్షణాధారమైన బావులు. చెప్పండి అందరు, మళ్ళీ చెప్పాలి, అందరు చెప్పాలి. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం గలాంటి ఆ పరలోక తండ్రి, మీ కృపా ప్రేమ మహదేశం వచ్చి మా నాయన ప్రశస్తమైన మీ సన్నిధానంలో వదిలిపబడిన పవిత్ర రక్తానికి ఎంత స్థుతించబడి తక్కువే. మీరు మా శైలం, మా దుర్గం, మా కోట, మా దొరికి మనస్సి మాతో ఉంటుంది సత్యం లేదని సర్వశక్తి మంత్రం. ప్రభావ మీరు మాకు తండ్రిగా ఆదరణకర్తగా ఆశీర్వాదంగా, మా మంచి స్నేహితుగా, మా మంచి నాయకుగా, మా మంచి గైడ్గా, మా మంచి విడుదల విమోచనగా, దేవా మా మంచి నేతంగా, లాయర్గా, అతని న్యాయపతిగా, ముఖ్యంగా అతని మధ్యవర్తిగా, దేవా అతని అంతకంటే మంచిగా గొప్ప పాపంగా నా తల్లి మీరు ఉన్నారు. కరుణ నుంచి ఆత్మ ద్వారా అతని ఉపకారం చేయ ఆత్మ ద్వారా ఈ మధ్యాహ్న కాలంలో మాతో మీరు మాట్లాడుతున్నారు. మీకు వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దేవాలయం ఎదురించారు జనకరణ అంశం మాత్రం
నాతను మేము జ్ఞాపకం చేసుకున్నాం. ధ్యానాలను కూడా ఎంతో మంది ఆధ్యాత్మికంగా మమ్మల్ని బలపరిచిన ప్రతి దైవచనం బట్టి ఇప్పుడు స్థుతిస్తున్నాం. దేవా ఇలాగ మేము బలపడి అనేకమైన బలపరచడానికి మాకు మీ శక్తి సహాయం దాయించగాక. అలాగనే నా ప్రభా నీ బిడ్డ నా తల్లి సహోదరు మీనా మరి యొక్క బృందం ఈ యొక్క తిరుపతిలో జీసస్ కాల్స్ అనేక మంది నా ప్రభా మిమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన యొక్క ఆహ్వానం బట్టి నేను స్థుతిస్తున్నాను. మనుష్యాత్మ అపవిత్రాత్మలో దైత్యంలో కప్పించి మా తరగా పాటించమని ప్రార్థిస్తున్నాం. మానవ తలంపులు పద్ధతులు దైవోపదేశం పొందితే ప్రతి దుర్బోధ నుంచి ప్రతి బిడ్డని మధ్యనే రక్షితమని ప్రార్థిస్తున్నాం. దేవా మీరు రక్షణకు ఆధారం ఏంటున్నారు తండ్రి. దేవా ఏది నా ప్రభ నా తండ్రి నీకు మహిమకరమైన విధానంలో బోధిస్తున్నారో దేవా ప్రతి విశ్వాసం గుర్తించగల జ్ఞానం కలగచ్చని ప్రార్థిస్తున్నాం. దేవా విశ్వాసం భ్రష్టులు కాకుండా మీ కృపాసాన్ని దాయించగాక. ఆత్మలో రక్షణ పొందిన ప్రతి బిడ్డను బలపరచుగాక. రక్షణ లేని వారికి రక్షణ దాయించగాక. రక్షణ పొందిన బిడ్డలు నేను నా ప్రభ ఇంకా ముందుకు సాగడానికి మీ శక్తిని మీ సహాయం ఆత్మ కృపని దాయించండి తండ్రి. దేవా ఇక్కడ ఉన్నటువంటి నా తండ్రి యొక్క దేవా జీఎస్ కాల్స్ లో ఎంతమంది అయితే ఉన్నారు తండ్రి, ఈ యొక్క పార్ట్నర్స్ ఉంటున్నారో తండ్రి దేవా ప్రేమ్ ఫెలోషిప్ లో ఉన్నారు వాళ్ళందరూ బోధన చేసి తెలుగా ఇస్తున్న తెలుగా ప్రకటించే తెలుగా ఏమైనా గణపరిచే తెలుగా నేను మహిళపరిచే తెలుగా జ్ఞానం కలిగి లోపు జరగడానికి కృపగల ఉపదేశం చేసే తెలుగా నేను ప్రశ్నిస్తున్నాను. బంధాన్ని సుఖం స్తోత్రం చెల్లించుకుంటారా స్నేహిత శిఖిమంతా రీకిమంతా శిఖిమంతా కదా దీని అన్నంత ముందు శిఖిమంతా దేవరాకి లోపంత కృషి ఎగేనే देखिको मन साथ में रक्षी के बगल में लगता था यार की मन ना मेरी वो मन में कहता मेरी बगल था की वो साथ में कहता हां मन साथ में रक्षी के बगल में कहता praise the Lord. We worship the Lord God Almighty Lord. We adore the Lord God Almighty Lord. Thank you for the Holy Spirit's Master. amma dekha ఈ వీడియోలో వచ్చి చెప్పారు మా భవనం బైబిల్ కలవచ్చని ప్రార్థిస్తాం తండ్రి. స్తోత్రాలు మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం. వాక్యం ద్వారా ఆదరించండి, వాక్యం ద్వారా స్వస్థపరచండి, వాక్యం ద్వారా బలపరచండి, వాక్యం ద్వారా క్షేమాభివృద్ధి కలుగుతుంది కాక. దేవా వాక్యంగా మీరు మనస్ఫూర్తిని స్థుతిస్తున్నాం. వాక్యం బయలుపరిచినప్పుడే ఆత్మీయ మానసిక శారీరక నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. మీరు మాత్రమే స్వస్థపరిచి యెహోవా బలాస్తి అక్కర్చక ఇది ముందున్న శికి బలంద కౌలని బంజాత్మకదా ఇది కూడి మనసు సత్తకదా కురుసుకే బౌండంద కురు శికి బలంతమకదా అనా సింగలో ఖర్చుని ప్రశస్తమైన రక్తం ప్రతి బిడ్డలో మీరు ప్రవహించండి. మీ కరుణా హస్తం కంటే మీ దాని రక్షణ హస్తం కంటే దేవాని యొక్క రక్షిత బాహుం బట్టి నా మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటారు. ఏ యొక్క సమయంలో మీ హస్తం ప్రతి బిడ్డకు తోడ్పడుచుంది మేము స్తుతిస్తూ నజరేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరూ చెప్పండి ఆమేన్ ఆమేన్ ఆమేన్. నిన్ను పోలిన వాడెవడు దేవుడవు నిన్నే నమ్మిన నా నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని. నీ జీవితమంతా వ్యర్థముగా పోనయ్యా. నిన్నే నా జీవితమునకు
కృంగి ఉన్నదన్న చూసి కన్నీటి తుడచివయ్యా కంటి కాపవారే కాచి కళ్ళతో నడిపినయ్యా ఏం షడాయ్ ఆరాధన ఎలోహిం ఆరాధన అడోనాయ్ ఆరాధన యేషువా ఆరాధన ఎవరైతే చేతిపడి చేతులను ఆశ్రయించింది కాక చేతిపడి నాశనం అవును కాక ప్రవాసం దేవ బిడ్డకు నెమ్మది సమాధానం ఇంకా కుటుంబంలో కూడా నెమ్మది సమాధానం కలిగే ప్రార్థన శక్తి ఎవరిని సరిగా గడపచ్చు కూడా గడపచ్చు మీ నామంలో మీరు ఒక ఘనమైన అన్నారు దేవా మీరు మాట ఇచ్చినారు దేవా మీకు ఇచ్చినారు నేను ఒక రాజ్యం నేర్చుకోవాలి ప్రార్థిస్తున్నాను తండ్రి అన్నీ కూడా మీ సెలవులో మీరే భరించాలి ఇక్కడ ద్వారా మేము కాదు దేవా మీకే స్కూల్లో మీరు చిలబెట్టి ధ్యానించి చూసాను అసలు ఇక్కడ నెమ్మది పొందుకోవడానికి మాత్రం చాలా చాలా అన్ని అయిపోతాయి కుటుంబం కోసం నెమ్మది కలుగుతుంది నెయ్యిస్తాను ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరైతే నాకు
కుమారుడు లేచి తిరుగుతున్నాడు కదా. మీ నామంలో మీ రక్తంలో మా నామం తీర్చమని అదే ఇక్కడే సాగుతూ చెప్పబోతుంది. దేవ ధైర్యం కలిగి సాధన దయపరిచింది ఏ శ్రమ ప్రార్థిస్తున్నాం. కావడానికి రైట్ ఇచ్చేదాన్ని దేవ ఆ బిడ్డకు మాత్రమే మీకు విడుదల ప్రతి తలపు ఆత్మలో ఎదగడానికి ఎవరు కూడా సాధ్యం ఖచ్చితమైన తలంపులు ఆలోచన వాక్యంతో నింపమని ఏ స్థలంలో ప్రార్థిస్తున్నాం. ఇంకా రక్షణ లేదు. కుమార్తె మాత్రం వచ్చింది. ఆ కుమార్తె కూడా ఇంకా పూర్తిగా రక్షించబడ్డాలి. నా తల్లి కుమార్తె కూడా రక్షణ అనేక మంది అన్ని ఇక్కడ మార్పులు వాళ్ళందరూ రక్షణ పొంది బ్యాక్టేషన్ పురుషులుగా దేవుడు చూపించాలి. ఈ తల్లి కూడా పూర్వం మీరు చేస్తున్నారు అనుకునే వల్ల ఆలోచన కాబట్టి లేకపోతే వేదికగా ప్రార్థిస్తున్నాం తల్లి. ఆమె 1 year అయిపోయింది. అలాగే ఏవైతే పడిపోయో రక్షణ బాగుంటే ఇంకా అందుగా ముందు బైబల్ భయమడికి కలుగు వేస్తూ భయపడతాను లేక మరలా మొదలుగా ఆధ్యాత్మిక చిత్రంలో ఎదగడానికి మీకు ఎస్ఐ అది పడిపోవడానికి దానిలో వాళ్ళ వల్ల మీరు ఎక్కడెక్కడ గ్రూపులు పడుతుంది అక్కడ మళ్ళా లేక నా ఒక సాధారణ నా ప్రభా దాని సంస్కారం నా ప్రభా బిడ్డలు అందరూ బాగున్నారు లేదా వారికి కూడా సంతోషం నా ప్రభా నా బాగుంటుంది ఏం దేవా బిడ్డ ఆధ్యాత్మికంగా ఏది ఇక్కడ జీవించాల్సిన ఎక్కడ వాడబడాలి. అలాగనే నేను ప్రకటించడం వ్యక్తి అది వ్యక్తించుకోవడానికి రైట్ పర్సన్ రైట్ టైంలో నేను వివాహం జరిగిస్తున్నాను. కరోనా పీరియడ్లో ఎంతమంది వివాహం చేసి అందరి జీవితాలు చెప్పేశాను. ఎప్పుడైనా జీవితం కూడా ఎక్కడ ఎప్పుడైతే మీరు చేసే సాక్షిగా నేను నిలబెట్టుకోవాలి. దుష్టశక్తులు లయపరచాలి. దేవారి తల్లి గురించి మరిస్తాం తల్లి. ఆమె ఆమె నేను పట్టణంలో అంటే నేను ఉన్నటువంటి నీ శక్తిలో దీవించబడతాను. నువ్వు దీవించబడే చూసి నీ ప్రవర్తన చూసి నీకు అనేక ఏమిస్తే భయపడతారు. భయం నీ నుంచి వాళ్ళకి భయం అనేది ఎదురడిగి వస్తుంది. తర్వాత నీ కంపైన తినిపిస్తుంది నీకు అంటే నీ యొక్క ఆహారం సమృద్ధి. ఇక్కడ ఆహారం అనే మాటలో ఇందరినీ మనకి ఎంత బలహీనతలు ఉన్నా ఏదో ఒక విధంగా ఆ భోజనం మనకు సరిపోయినా చేస్తారు. కొంచెం పేరు చేసుకుంటారు తినకుండా సరిగ్గా ఉంటుంది. అక్కడ ఉండదు. తిన్నా మనకు అది శక్తిని ఇచ్చేలాగా ఉంటుందన్నమాట. అది ఒకటి. మన ఇంట్లో ధాన్యం ఎప్పుడు అయిపోతుంది. ధాన్యం చెట్లు ఎప్పుడు నిండాకట్టుగానే ఉంటాయి. తర్వాత నీవు లోపల దీవించబడాలంటే నీ ఇంటి వాళ్ళకందరూ దీవెనకరంగా ఉండాలి. అప్పుడు ఎప్పుడో 7th క్లాస్లో ప్రాబ్లమ్స్ తెలియదు. నీ ఇంటి వాళ్ళందరూ కంటే నీ నిర్దిష్టాలు తెలియదు. ఇంకా కొంతమందికి ఎవరికి ఇచ్చే వాళ్ళందరూ చూస్తారు. అక్కడ తర్వాత గ్లోరీమా అంటే మీరు పెట్టడమో ఏమంటుంది మీరు పెట్టడమనే ఏమంటారు. కొడుకు డాక్టర్ కూడా డాక్టర్ అంటే ఎవరికెవరికి అప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళందరూ చూసేది. వాళ్ళ ఇంట్లో అందరు కంటే కాబట్టి ఆ బ్లెస్సింగ్స్ కంటిన్యూ కావాలంటే మళ్ళీ నీ తగ్గ నీ పిల్లలకి రావాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుని చదువుకోవాలి. అది దేవుని యొక్క ఆజ్ఞ అనేది ఏ టైంలో ఉంటుందో ఇష్టం. ఒకవేళ ఈమెతో పోయినా పరాడా ఈమె లేకున్నా నీకు వచ్చిన టైంలో పోయి ట్రైన్ చేసుకోవడం అది ప్రార్థన చేసుకుని ఆ టైంలో నీకు ఏం దగ్గర ఉంటుంది రేపు వచ్చే కూర్చొని ప్రార్థన చేసుకోవడం వచ్చింది. అది ఇక్కడ దేవుని మధ్యకి అయితే ఖచ్చితంగా మనం వెళ్ళాలి. అది ఇక్కడ ఉంది. అట్లా చేస్తే నీ శక్తులు కూడా నీ ఎదుట దేవుడు లేకుండా చేస్తారు. అంటే శక్తికి ఎక్కువ హాని చేయలేకుంటే వాళ్ళు నీ దగ్గరికి రాకుండా వాళ్ళుగా దేవుడు చెప్పి ముక్తిగా పెట్టి వాళ్ళు పంపిస్తారు. అంటే వీళ్ళకి నేను ఆన్ చేయలేకుండా నాకే ఆన్ జరిగింది కదా అనే సిచ్యువేషన్ దేవుడు చూపిస్తారు. తర్వాత నీ దేవుడైనా ఎక్కువ ఆజ్ఞలు అనుసరించి ఆయన మార్గంలో నడుచుకునే వల్ల యెహోవా నీకు ప్రమాణం చేస్తున్నట్టు
ఆయన కనుక ప్రతిష్ఠిత జనంగా నేను స్థాపిస్తాను. ప్రతిష్ఠితం అంటే బ్లెస్సెడ్ పీపుల్ అనేది పడుతుంది. నీ నుంచి వేరే వాళ్ళు భయపడతారు. భయం కూడా నీ ఇంట్లో వాళ్ళకి భయమే, బయట వాళ్ళకి భయమే, ఆఫీస్లో ఎవరికైనా అన్ని గురించి వాళ్ళకు దేవుని భయం కలుగ చేస్తారా, దేవుడు చేస్తారు, దేవుడే చేస్తారు. తర్వాత ఏమంటున్నాడు చూడు, యెహోవా నీకు ఇచ్చేదని నీ పితరులుగా ప్రమాణం చేసిన దేశంలో యెహోవా నీ గర్భఫలం విషయంలోనూ నీ యొక్క పశువులు అంటే పశువులు లేవు కాబట్టి ఒకవేళ ఉన్నా నీ ఇంటి వాళ్ళకి అనుకో బ్లెస్సింగ్స్ వస్తాయి, నిన్ను బట్టి వస్తాయి. యెహోవా నీ దేశం మీద వర్షము దాని చాలా మంది కురిపించింది. నీవు చేయ కార్యమంతని ఆశ్రయిస్తాడు. అదే మన చేసే ఈ ఉద్యోగం అంతా ఆస్వాదించబడాలంటే దేశంతా వాక్యమే. దేవుడి చదువు కొంతసేపైనా వాక్యం జరుపుకొని మనం ప్రార్థన చేసుకుంటే అప్పుడు ఆకాశం అనే మంచి ధననిధిని నిర్మిస్తాం. నేను చేసేది అదే. ఇప్పుడు మల్లిక రెండే వాళ్ళకి మంచి ఇల్లు ఉద్యోగం ఇచ్చినాను. అందరికంటే అది సునీల్ అట్లాంటివి కావాలి లేదా, ఇంకా అంతకంటే ఎక్కువ చేస్తావో ఎక్కువ తెలియదు, కానీ ఎక్కడ చేస్తావో నీ ఇష్టం అన్నాను. నాకు తెలిసేమంటే కన్నుడైనా దేవా ఇంతకంటే శ్రేష్టమైన గృహాలు మీరు మీరు ఇచ్చినారు, ఆశీర్వదించారని మీరు చెప్పారు. వాగ్దానం నెరవేర్చే దేవుడుగా నేను చూస్తున్నాను. బిడ్డలకి ఎలాంటి అనారోగ్యం అని అంటారు, నేను రాస్తలేదు. అనారోగ్యం అంతా వేసిన లైఫ్ వచ్చింది, డిసప్పాయింట్ అయిపోయింది, జ్ఞానాత్మక ఇవ్వండి, ప్లాన్ కోసం నాకు రావచ్చు లైఫ్ చేయమని. ఇక్కడ నా శేఖర్లో కుమారుడు మీ జ్ఞానాత్మక ఇవ్వండి, సహకరించిన నా ప్రభావ ఐశ్వర్యంలో మీ జ్ఞానాత్మక ఇవ్వండి.